అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపుగా 9 రోజుల కింద కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టరు డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ ఎన్విరాన్మెంట్లో అంటే హాస్పిటల్లో అత్యంత కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసి తర్వాత రుజువులు లేకుండా చేయడానికి కూడా ట్రై చేశారు. అంటే దీని వెనుక ఉండే ఎవరైనా కావచ్చు, వారందరికీ శిక్ష పడాలి. అది కూడా ఎంత కిరాతకంగా ఉండాలంటే శిక్ష, అందరూ ఆ శిక్షను చూసి మళ్ళీ చేయడానికి కూడా భయపడాలి. ఆ విధంగా ఉండేటట్లు ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుందని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఫెయిల్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే దర్యాప్తును నిష్పక్షపాతంగా బాగా చేసి వెంటనే శిక్ష పడేటట్లు చేయాలి. ఈ ర్యాలీ విజయవంతంగా చేయడానికి ఇక్కడికి వచ్చిన సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ ర్యాలీలో పాల్గొన్న మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి, గవర్నమెంట్ డాక్టర్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్కి, ఆర్ఎంపీ అసోసియేషన్ వాళ్ళకి, స్టూడెంట్స్కి, మహిళా సంఘాలకి అందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత మేము మహిళల నుంచి మహిళలందరి తరపున కోరుకునేది ఒకటి, గవర్నమెంట్ వాళ్ళని, ప్రభుత్వాన్ని మహిళలకి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కొంచెం గట్టిగా చర్యలు తీసుకోవాలనేది మొదటిసారి కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ ఇందాక నేను అక్కడ స్పీచ్లో చెప్పినట్లు ప్రొటెక్షన్ కోసం అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇది రిక్వెస్ట్ మా మహిళలందరి తరపున. ఎందుకంటే ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయిని అక్కడ సేవ్ చేసేంత టైం కూడా ఆ సిచ్యువేషన్లో ఉండదు. సో గవర్నమెంట్ మేము కోరుకునేది, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏమంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్ ప్రతి ఆడపిల్లకి ప్రతి స్కూల్లో, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేసి అట్లీస్ట్ ఆ అమ్మాయి మినిమం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి కొన్ని టెక్నిక్స్ కొంతవరకు తన్ని ప్రొటెక్ట్ చేసుకునే వరకు ప్రొవైడ్ చేయాలనేది మా మహిళలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా కృతజ్ఞత. కలకత్తా నగరంలో ఒక డాక్టర్ విద్యార్థిని మీద అత్యాచారం జరిగింది. ఇంతవరకు 9 రోజులు అవుతుంది. ఇంతవరకు వాళ్ళకి అట్లాంటి అత్యాచారం చేసిన దుండగాల్ని, ఆ మానవ మృగాల్ని వెంటనే ఉరి తీయాలా? ఇట్లా డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు మొన్న ముచ్చుమరిలో చిన్న అమ్మాయి అని కూడా చూడకుండా అత్యాచారం చేసి ఇంతవరకు మృతదేహమే తేలేదు. అది జరగకముందే అది జీర్ణించుకోలేకముందే మళ్ళీ మహిళల మీద ఇట్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి దాడులు జరిగేకి కారణం ప్రభుత్వాలే, మా రాష్ట్ర ప్రభుత్వందే. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.